హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన రెసిపీ ఏంటంటే, మీరు చాలా అంటే చాలా ఈజీగా కొంచెం డిఫరెంట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే స్నాక్స్ కన్నా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ స్నాక్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా? ముందుగా దీన్ని తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఒక అరకప్పు మైదా పిండి, ఒక అరకప్పు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఉత్త గోధుమ పిండితో అయితే అంత క్రిస్పీగా రావండి కప్స్, అందుకని చెప్పని నేను ఈ విధంగా చేస్తున్నాను. అలాగే దీంట్లోకి ఒక పావు స్పూను ఉప్పును వేసుకున్నాను. అలాగే ఒక 4 నుంచి 5 స్పూన్ల దాకా నూనెని యాడ్ చేసుకున్నాను. నూనె వేయటం వల్ల మనకి బాగా గుల్లగా వస్తాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఇలాగ మనం పిండి ముద్దను చేత్తో పట్టుకుంటే అది ఊడిపోకుండా ఉండాలన్నమాట. అది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ. దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుందాము. నీళ్ళని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ముద్దని కొంచెం గట్టిగానే కలుపుకుందాము. ఇలాగ గట్టిగా నొక్కి పెడుతూ కలుపుకోవాలి. చూసారా, పిండి మరి సాఫ్ట్గా ఉండకూడదు, అలానే మరి గట్టిగా ఉండకూడదు. దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పిండి అంతా కూడా నానేలాగా చూసుకుందాము. చూడండి, పిండి అంతా కూడా మనకి 10 నిమిషాల పాటు నానిపోయింది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఈక్వల్ సైజ్ బాల్స్ని చేసుకుందాం. ఇలాగ చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకుందాము. వీటిని నేను షేప్ చేయటానికి మనం పెద్దగా కష్టపడకుండా ఇలాగ నిమ్మకాయ చెక్కలో పెడితే చక్కగా ఇలాగ ఒక బౌల్ లాగా తయారైపోతుంది. ఈ బౌల్ని మనం చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మనం మిగిలిన అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం నూనెను రాయండి, వచ్చేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. చూడండి, మనకి ఎంత చక్కగా నీట్గా ఒక బౌల్ షేప్లోకి ఇది వచ్చేసిందో. ఇదే విధంగా మిగిలిన అన్ని బౌల్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న బౌల్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. నూనెలోకి వేసుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. మీకు ఇంకో విషయం చెప్పనా, మీకు టైం ఉన్నప్పుడు ఇలాగ బౌల్స్ ప్రిపేర్ చేసేసుకొని ఏదైనా 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈ బౌల్స్ మనకి చక్కగా నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. దీని లోపలికి డిఫరెంట్ ఫిల్లింగ్స్ని కనుక మనం పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా పార్టీస్కి స్టార్టర్గా కూడా ఈ రెసిపీని తయారు చేయొచ్చు. పిల్లలకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుందండి. బౌల్ లోపల బయట కూడా ఇలాగ చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. అన్నీ కూడా చూడండి నీట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిలోకి మనం ఫిల్లింగ్ని తయారు చేసుకుందాం. ఫిల్లింగ్ కోసమని ఇక్కడ నేను స్వీట్ కార్న్ ని తీసుకున్నాను. అలాగే ఇవాళ నేను కొన్ని బౌల్స్ ని మాత్రమే తయారు చేసుకుంటున్నాను. మిగతా బౌల్స్ అన్నిటినీ కూడా నేను స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను ముందుగానే స్వీట్ కార్న్ ని ఒక 2 కప్పులు తీసుకొని ఉడకపెట్టుకున్నానండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, చిల్లీ ఫ్లేక్స్, అలాగే మిక్స్డ్ హెర్బ్స్ అంటే మనం పిజ్జాకి వాడతాం కదా, ఆ హెర్బ్స్ అనమాట. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేశాను. చాలా మినిమం ఫిల్లింగ్ని పెడుతున్నానండి. అలాగే ఒక పావు స్పూన్ ఉప్పును కూడా వేసుకున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మీరు ఇంకా మ్యాగీని లేదా కార్న్ చాట్ని ఇలాగా అంటే కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదండి, వాటిని ఫ్రై చేసి ముంత మసాలా లాగా చేసి దాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్ ఫిల్లింగ్స్ మొత్తాన్ని కూడా మనం ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్నం తినలేదనుకోండి, ఇలా బౌల్ చేసుకోండి. చక్కగా అన్నం ముద్దని ఈ బౌల్ మధ్యలోకి పెట్టండి. ఆ అన్నం ముద్దతో పాటుగా ఈ బౌల్ని కూడా కొంచెం కొంచెంగా కొరుక్కొని తింటారు. చాలా అంటే చాలా ఇష్టపడుతూ తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి.